రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 200 మ్యాచ్లు ఆడిన తొలి స్పెషలిస్ట్ పేసర్గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఇది భువనేశ్వర్ కుమార్ 200వ ఐపీఎల్ మ్యాచ్. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఈ 200 మ్యాచ్ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో పూణే వారియర్స్ ఇండియా జట్టు తరఫున ఆరంగేట్రం చేసిన భువనేశ్వర్ కుమార్ 2013 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఐపీఎల్ 2014 నుంచి 2024 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. 10 ఏళ్ల ప్రయాణం అనంతరం భువనేశ్వర్ ను సన్ రైజర్స్ వదిలేయగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. కానీ అతను గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున దుమ్ము రేపుతున్నాడు. 200 మ్యాచ్లు ఆడిన తొలి స్పెషలిస్ట్ పేసర్గా పేస్ ఆల్రౌండర్గా రికార్డు సాధించిన భువనేశ్వర్ కుమార్ ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్ల మైలురాయి అందుకున్న 3వ బౌలర్గా కూడా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ 221, రవీంద్ర జడేజా 264 మ్యాచ్లతో భువనేశ్వర్ కుమార్ కంటే ముందున్నారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ 3లో కొనసాగుతుండగా దినేష్ కార్తిక్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, సురేష్ రైనా, రాబిన్ ఈ తప్ప అంబటి రాయుడు 200కు పైగా మ్యాచ్లు ఆడిన జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 229 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఫాస్ట్ బౌలర్ల జాబితాలో భువి అగ్రస్థానంలో కొనసాగుతుండగా జస్ప్రీత్ బుమ్రా, డ్వెన్ బ్రావో తరువాతి స్థానాల్లో ఉన్నారు.